నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. సాధారణంగా ఏదైనా పార్సిల్ లేట్ అయిందంటే మహా అయితే 4-5 రోజులకు ఇంటికి వస్తుంది, లేదా అది క్యాన్సిల్ అవుతుంది. ఒకప్పుడు నోకియా ఫోన్లు అంటే పెద్ద బ్రాండ్. ఎవరి చేతిలో చూసినా ఎక్కువగా నోకియా కీప్యాడ్ ఫోన్లు కనిపించేవి. సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో నోకియా బ్రాండ్కి చెందిన మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. మరి అలాంటి నోకియా ఫోన్లకున్న క్రేజ్ని బట్టి 2010లో వాటిని ఆర్డర్ పెట్టిన ఓ ట్రేడర్కి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవి అందాయి. దీంతో ఆ ఫోన్ల ప్యాకింగ్లను అతడు ఓపెన్ చేస్తోన్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా 16 ఏళ్ల పాటు నిలిచిపోయిన నోకియా ఫోన్ల షిప్మెంట్ ఎట్టకేలకు రాజధాని ట్రిపోలీలోని ఓ ట్రేడర్ చేతిలోకి వచ్చింది. 2010లో ఆర్డర్ చేసిన ఆ ఫోన్ల బాక్సుల్ని ఓపెన్ చేస్తూ అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పాత ఫోన్ బాక్స్లను ఓపెన్ చేశాడు. ఒకప్పుడు అత్యంత పాపులర్ అయిన నోకియా కీప్యాడ్ ఫోన్లు, మ్యూజిక్ ఎడిషన్ మోడల్స్, అప్పట్లో ధనవంతులు వాడే కమ్యూనికేటర్ హ్యాండ్ సెట్లను చూసి వారు నవ్వు ఆపుకోలేకపోయారు. వీటిని ఫోన్లు అంటారా లేక పురాతన కళాఖండాలు అంటారా అంటూ జోకులు వేసుకుంటూ పడి నవ్వుకున్నారు. ఆ నోకియా ఫోన్లను పంపించిన వ్యక్తి, వాటిని అందుకునే ట్రేడర్ ఇద్దరూ కూడా లిబియా రాజధాని ట్రిపోలీలోనే ఉంటున్నారట. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వారు నివసిస్తుండగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏకంగా 16 ఏళ్ల సమయం పట్టింది. లిబియాలో యుద్ధం కారణంగా ఈ సెల్ ఫోన్ల షిప్మెంట్ వేర్ హౌస్లోనే ఉండిపోయింది. ఈ ఫోన్ల బాక్సుల్ని చూస్తూ ఆ ట్రేడర్ ఫ్రెండ్ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. 16 ఏళ్ల క్రితం ఈ ఫోన్ల విలువతో ఒక పెద్ద ఇల్లు కొనుక్కునే వాళ్ళమని, కానీ ఇప్పుడు వీటికి ఎలాంటి విలువ లేదని వాపోయారు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని అన్నాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.